హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రీలత అయితే నందినికి కాల్ చేసి, నందిని, సీతాకాంత్ని ఆపాలని చాలా ప్రయత్నించాను, కానీ ఆ రామలక్ష్మితో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో దానికి నందిని, మీరు సీతాకాంత్ని వెళ్లకుండా ఆపారు, కానీ సీతాకాంత్ అక్కడ లేకుండా నేను చేస్తాను అని చెప్పి నందిని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ పుట్టింట్లో చాలా సంతోషంగా అందరితో మాట్లాడుతుంటారు. ఒక విధంగా సిరి అయితే చాలా ఆనందపడుతుంది. ఇంతలో సీతకి ఫోన్ రావడంతో నందిని ఫోన్ చూసి, ఇదేంటి నందిని ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి సీత తన ఫోన్ని తీసుకుని బయటకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నందిని సీతతో మాట్లాడుతూ, సీత, ఫారెన్ నుంచి మన బిజినెస్ పార్ట్నర్స్ వచ్చారు, వాళ్ళతో ఇమీడియట్లీ మీటింగ్ అరేంజ్ చేశాను, ఎక్కడ ఉన్నా నువ్వు త్వరగా రా అని చెప్పడంతో దానికి సీత, నందిని నువ్వు చూసుకో, ఏదైనా ఉంటే నేను ఫోన్లో మాట్లాడతాను అని అంటూ ఉంటే, అది కాదు సీత, ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్, మర్చిపోయావా? ఇది నీకు ఎంత ఇంపార్టెంటో. నువ్వు దూరం ఉండి మాట్లాడే కంటే దగ్గరొచ్చి మాట్లాడితే నీకు వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుంది. అలాగే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాం. సీత, నువ్వికేం మాట్లాడద్దు, నువ్విక్కడ ఎక్కువసేపు కూడా ఉండనక్కర్లేదు, వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక నందిని అయితే సీతని ఒప్పించి ఎలా అయినా సరే అక్కడి నుంచి తను వచ్చేలాగా చేస్తుంది. సీత కూడా బయటికి వచ్చి రామలక్ష్మితో మాట్లాడుతూ, రామలక్ష్మి, ఫారెన్ నుంచి మన బిజినెస్ డీలర్స్ వచ్చారు, వాళ్ళతో ఇమీడియట్లీ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తాను, సరేనా? నువ్వు సిరి జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మాణిక్యమైతే, అల్లుడు, నాకు తెలుసు నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావంటే నా మీద నీకు చాలా కోపం ఉందని, అల్లుడు ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టిన అల్లుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి ఇక మాణిక్యమైతే సీతని బ్రతిమలాడుతుంటే, మామ, నేను వెళ్తుంది నీ మీద కోపంతోనో అలాగే మీ ఇంట్లో ఉండకూడదనో కాదు, నేను మన బిజినెస్ పని మీద. ఇంకొక మాట, మళ్ళీ నువ్వు ఎట్లాంటి తింగర పని చేసి నాకు కోపాన్ని తెప్పిస్తావో తెలీదు, అందుకే నేను నీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి సీత కాసేపు మాణిక్యంతో సరదాగా కామెడీ చేస్తాడు. మాణిక్యమైతే, అల్లుడు ఇంకెప్పుడు జోక్గా కూడా నీకు కోపం తెప్పించినల్లుడు, వెళ్ళొద్దలుడు అని అంటుంటే పక్క నుంచి రామలక్ష్మి, నాన్న, ఆయన వెంటనే వచ్చేస్తారు, ఆయన ఫారెన్ నుంచి వచ్చిన క్లయింట్స్తో మాట్లాడడానికి వెళ్తున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ గురించి మాణిక్యంతో చెప్తుంది. ఇక సీతాకాంత్ ఇమీడియట్లీ నందిని చెప్పిన ప్లేస్కి వస్తాడు. నందిని తన ఇంట్లోనే మీటింగ్ని అరేంజ్ చేయడం సీతకి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెంటనే నందిని సీతని చూసి, సీత, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే దానికి సీతాకాంత్, ఇదేంటి మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేసావు? ఏం ఆఫీస్లో అరేంజ్ చేస్తే తప్పేముంది? అయినా ఇంటి దగ్గర బిజినెస్ డీలింగ్ గురించి మాట్లాడకూడదని నీకు తెలీదా అని అంటూ ఉంటే దానికి నందిని, అది కాదు సీత, ఇప్పుడంటే చాలా టైం అయింది, ఈ టైంలో వాళ్ళని అటు ఇటు తిప్పడం ఇబ్బంది కదా, ఎయిర్పోర్ట్ నుంచి మా ఇల్లు దగ్గర కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పాను, పైగా వాళ్ళకి నైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశాను అని చెప్పి ఇక నందిని మాట్లాడడంతో, సరే ఇంతకీ ఆ బిజినెస్ డీలర్స్ వచ్చారా అని అంటుంటే, నీకోసమే వెయిటింగ్ సీత, లోపలికి రా అని చెప్పి ఇక నందిని సీతని దగ్గరుండి లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి కావలసిన విషయాలని తెలుసుకొని ఇక సీతాకాంత్ అయితే ఆ డీల్ని ఓకే చేసుకునేసరికి తను తెగ సంబరపడిపోతాడు. సీతకి తన డ్రీమ్ ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక నందిని వైపు చూస్తూ, నందిని,
నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఓకే అవడం ఒక విధంగా నీ వల్లే. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత సహాయం చేసినందుకు, నా పక్కనే ఉండి ఈ ప్రాజెక్ట్ నాకే వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి సీతాకాంత్ అయితే నందినితో చెప్తుంటే, నందిని, సీత, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నందిని మాట్లాడుతుంది. ఇక సీతాకాంత్ అయితే మీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. ఇంతలో తను నందిని ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు అక్కడ ఉన్న బిజినెస్ డీలర్స్లో తన మనిషి ఒక అతనికి సైగ చేస్తుంది. అతను సీత దగ్గరికి, అదేంటి సార్, మేము చాలా దూరం నుంచి వచ్చాం, కానీ మీరు మాకు కంపెనీ ఇవ్వకుండానే వెళ్ళిపోతారా అని అంటుంటే, ఆ మాటలకి నందిని, అదేంటి సార్ అలా మాట్లాడతారు, మీరు మా డీలర్స్, మీకు కంపెనీ ఇవ్వకుండా ఎలా ఉంటాం? అవును కదా సీత అని చెప్పి సీతాకాంత్ని అడగడంతో ఇక సీతాకాంత్ మొహమాటంగా తల ఊపుతాడు. సీత అయితే వాళ్ళతో మాట్లాడుతూ తనకి ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూ ఇంకా డిన్నర్కి కూర్చుని ఉంటాడు. ఇక్కడ చూస్తే రామలక్ష్మి అయితే సీతాకాంత్ కోసం గుమ్మం బయటే ఎదురు చూస్తూ ఉంటుంది. మాణిక్యం రామలక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మా రామా, ఏంటి అల్లుడు గారు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నావా? వచ్చేస్తారులేమ్మా, లోపలికి రా అని చెప్పి ఇంకా మాణిక్యమైతే రామలక్ష్మిని పిలవడంతో, రామలక్ష్మి, అది కాదు నాన్న, ఆయన మీటింగ్కే వెళ్ళారు, కానీ ఇంత టైం అయినా ఇంకా రాలేదు, నాకెందుకో కంగారుగా ఉంది. మొన్ననే ఆయనకి చాలా పెద్ద ప్రమాదం జరిగింది, మళ్ళీ ఆయనకేం జరగకూడదు అని చెప్పి ఇక రామలక్ష్మి అంటుంటే, దానికి పక్కన ఉన్న సుజాత అయితే, రామలక్ష్మి, అల్లుడు గారి కోసం బాగా భయపడుతున్నావు, నువ్వు చెప్తుంటే ఎందుకో మాకు కూడా కంగారుగా ఉంది, ఒకసారి అల్లుడికి ఫోన్ చేయొచ్చు కదా అని అడగడంతో దానికి రామలక్ష్మి వెంటనే తన మొబైల్ని తీసి సీతకి కాల్ చేస్తుంది. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా సీత ఫోన్కి అస్సలు కాల్ కనెక్ట్ అవ్వదు. ఇదేంటిది, సీత సార్కి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఏమైంది అని చెప్పి రామలక్ష్మి అయితే తెగ టెన్షన్ పడుతూ సిగ్నల్స్ని వెతుకుతూ కాస్త ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూస్తే సీతాకాంత్కి తెలియకుండా దొంగచాటుగా హారిక అయితే సీత తాగే కూల్ డ్రింక్లో మత్తు మందుని కలుపుతుంది. ఇక హారిక ఆ మత్తు మందుని కలిపిన గ్లాస్ నందిని చేతికి ఇస్తుంది. నందిని ఆ కూల్ డ్రింక్ని తీసుకొచ్చి సీతకి ఇవ్వబోతుంటే, సీత, వద్దు నందిని, వద్దొద్దన్నా సరే డిన్నర్ తినేలా చేసావు, ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ తాగేలా చేయకు, డిన్నర్ అయినాక నాకు కూల్ డ్రింక్ తాగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంటే, ఆ మాటలకి నందిని, సీత, నువ్వు డిన్నర్ చేసావు, కానీ జ్యూసే కదా నేను ఇస్తుంది, ఇది కూల్ డ్రింక్ కాదు, జ్యూస్ సీత, కావాలంటే చూడు అని చెప్పి ఇక నందిని అయితే జ్యూస్ని సీత చేతిలో పెడుతుంది. ఆ జ్యూస్ చూసి పక్కన ఉన్న వ్యక్తికి కళ్ళతో సైగ చేస్తుంది. కమాన్ సార్, ఏంటి జ్యూస్ తాగడానికి అంత ఆలోచిస్తున్నారు, ఒక్కసారి అటు చూడండి, వాళ్ళు ఎట్లా తాగుతున్నారో, మీకు అట్లాంటి అలవాట్లేవి లేవని తెలుసు, అందుకే మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, కనీసం మా కోసం మాతో జ్యూస్ కూడా తాగకూడదా అని చెప్పి అతనైతే సీతకి ఫోర్స్ చేస్తాడు. సీత ఇక తప్పని పరిస్థితుల్లో మత్తు మందు కలిపిన జ్యూస్ని తాగేస్తాడు. ఇంతలో అనుకోకుండా రామలక్ష్మికి మొబైల్ కనెక్ట్ అవుతుంది. వెంటనే రామలక్ష్మి సీతాకాంత్కి కాల్ చేస్తుంటే సీత ఫోన్ లిఫ్ట్ చేయడానికి తన పాకెట్లో చేయి పెడతాడు. కానీ అప్పటికే సీతకి మత్తెక్కేస్తుంది. తన మొబైల్ని బయటికి తీయలేక ఫోన్ ఆన్లో వదిలేసి ఇక పాకెట్లోనే ఉంచేస్తాడు. ఇంతలో నందిని సీత దగ్గరికి వచ్చి, సీత, సీత అని చెప్పి ఇక సీతాకాంత్ని పట్టుకోబోతుంటే మత్తెక్కిన సీతాకాంత్ అక్కడికక్కడే తూలుతూ ఉంటాడు. ఇంకా వెంటనే నందినికి అర్థమైపోతుంది సీతకి మత్తెక్కేసిందని. ఇక సీతాకాంత్ని తీసుకుని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటుంది. సీత, సీత అని చెప్పి చాలాసార్లు పిలుస్తున్న సీతాకాంత్ ఉలుకు పలుకు లేకుండా, ఏయ్ నందిని, నీకు చెప్పాను కదా, నా కోసం
అక్కడ రామలక్ష్మి వెయిట్ చేస్తుందని, కానీ నువ్విక్కడ నన్ను మీటింగ్ అని, డిన్నర్ అని, అదని ఇదని ఇక్కడే ఆపేశావు. నా రామలక్ష్మి నా కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి సీత అయితే మత్తులో రామలక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక సీత మాటలు విన్న రామలక్ష్మి, ఏమైంది, సీత సరెందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రామలక్ష్మి మొబైల్ని అలాగే ఆన్లో ఉంచి అక్కడ మాటలన్నీ వింటుంది. ఇక నందిని అయితే, ఏంటి సీత, కనీసం నేను దగ్గరున్నప్పుడు కూడా ఆ రామలక్ష్మి గురించి మాట్లాడుతున్నావు. నిన్ను రామలక్ష్మిని ఎంత కష్టపడి విడతీసినా మీరు విడిపోవటం లేదు. మళ్ళీ మళ్ళీ ఇద్దరు ఒక్కటైపోతున్నారు. కనీసం ఈ రకంగా అయినా సరే నీకు నేను దగ్గరవుతాను అని చెప్పి ఇక రామలక్ష్మి ఫోన్లో ఉందన్న సంగతి తెలియక నందిని అయితే సీతాకాంత్ దగ్గరగా వెళ్తుంది. సీత నందిని దూరంగా నెట్టి, ఏయ్, దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. నాకు నా రామలక్ష్మి తప్ప ఎవ్వరు వద్దు. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. నా దగ్గరికి రావద్దు అని చెప్పి నందినిని సీత మత్తులో దూరంగా నెడుతుంటాడు. కానీ నందిని అయితే, సీత, నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వే నా జీవితం అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా. నీ కోసం నేను ఎన్నో ఆశలతో వచ్చాను. కానీ నువ్వు ఆ రామలక్ష్మిని పెళ్లి చేసుకుని నా ఆశలని అడియాసలు చేసావు. సీత, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సిగ్గు విడిచి చెప్తున్నాను. నువ్వు నీ భార్యగా కాకపోయినా కనీసం ఉంపుడు గత్తగా అన్నా ఉంచుకో సీత అని చెప్పి ఇక నందిని అయితే కావాలని సీత దగ్గరకు వెళ్ళిపోతుంది. రామలక్ష్మి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడికి వెళ్ళలేని పొజిషన్. కానీ సీతని ఎలా కాపాడుకోవాలి? సీతాకాంత్ పరిస్థితి ఎలా ఉందో రామలక్ష్మికి ఒక విధంగా పూర్తిగా అర్థమైంది. ఇక నందిని అలా దగ్గరికి వెళ్తుంటే అంత మత్తులో కూడా సీతాకాంత్ నందిని చెంప చెల్లుమనిపిస్తాడు. ఒక్కసారిగా నందిని, సీత, నన్నే కొడతావా? పర్వాలేదు, నువ్వు కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, ప్రేమగా చచ్చిపోతాను. కానీ నువ్వు నా నుంచి దూరం అవుతుంటే మాత్రం తట్టుకోలేను. అసలు ఆ రామలక్ష్మిలో ఏముంది? నాలో ఏం లేదు. దానికంటే అందంగా లేనా చెప్పు? దానికంటే నాకు ఆస్తి లేదా? ఏం లేదని నన్ను దూరం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి సీతాకాంత్, రామలక్ష్మి లాంటి ప్రేమ లేదు. రామలక్ష్మికి నేనంటే చాలా ప్రేమ. నాకేమన్నా జరిగితే విలవిలలాడిపోతుంది. అయినా నీకు చెప్పినా అర్థం కాదు. మాది ఈ జన్మలో కాదు, జన్మ జన్మల బంధం. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏయ్ నందిని, నువ్వు దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను అని చెప్పి సీత ఇక నందినిని బయటికి గెంటేసి తను డోర్ వేసుకొని ఆ మత్తుకి అక్కడే బెడ్ పైన పడిపోతాడు. నందిని, సీత, సీత, డోర్ ఓపెన్ చేయి సీత, సీత అని చెప్పి ఎంత గట్టిగా డోర్ కొట్టినా అస్సలు డోర్ ఓపెన్ అవ్వదు. ఇక హారిక అయితే, చూసావుగా నందిని, అంత మత్తులో కూడా సీతాకాంత్ సార్ రామలక్ష్మిని తలుచుకుంటున్నారు. నువ్వు దగ్గరికి వస్తున్నా తట్టుకోలేకపోతున్నారు. ఆడదానివన్న సంగతే మర్చిపోయి నిన్ను నువ్వు అర్పించుకోవడానికి సీత దగ్గరికి వెళ్ళినా అంత మత్తులో కూడా సీత నిన్ను తాకడానికి కూడా ఇష్టపడట్లేదు. ప్లీజ్ నా మాట విను. ఇప్పటికైనా సీత సార్ రామలక్ష్మి ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి హారిక మాట్లాడుతూ ఉంటే హారిక మాటలకి నందిని, ఏయ్, ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. సీతని నన్ను విడిపోమ్మని చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను నా తోడ పుట్టిందాల్లా చూసుకుంటే నా పక్కన ఉండి నా ఇష్టాలని కాదంటావా అని చెప్పి ఇక నందిని అయితే హారిక గొంతు పట్టుకుంటుంది. హారిక, నందిని వదిలిపెట్టు, ప్లీజ్ వదిలిపెట్టు అని చెప్పి
ఇక హారిక అయితే నందినిని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇక నందిని హారిక మెడ వదిలేసి, చూడు సీతని నాకు కాదన్నావంటే నాకు అస్సలు ఇష్టముండదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక నందిని అక్కడే సోఫాలో కూర్చుని ఉంటుంది. ఇక కొంతసేపటికి అక్కడికి రామలక్ష్మి అలాగే మాణిక్యం వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే కంగారు పడుతుంది. ఇక నందిని అయితే రామలక్ష్మిని చూసి, రామలక్ష్మి నువ్వేంటిక్కడ అని అంటుంటే ఇక మాణిక్యమైతే, ఏయ్ రాక్షసి, ఎక్కడే నా అల్లుడు? నిన్ను ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే గమనించాను. నీ నడక, నీ చేష్టలు అన్నీ తేడాగానే ఉన్నాయి. అయినా సిగ్గులేదు మా అల్లుడి మీద ఇట్లాంటి ఆలోచనతో ఉన్నందుకు అని చెప్పి ఇక మాణిక్యమైతే నందిని చడమడ తిట్టేస్తాడు. నందిని, ఏయ్ మాణిక్యం, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కంపెనీ ప్యూన్లాగా ఉండు అని అంటుంటే, చూడమ్మోయ్ నందిని, నేను కంపెనీకి ప్యూన్ కాకముందే సీతాకాంత్ సార్కి మామయ్యని. సీతా సార్ నా కూతురికి భర్త. నా అల్లుడిని వలలో వేసుకోవాలని చూస్తావే? నా అల్లుడు మంచివాడు కాబట్టి నిన్ను కొట్టేశాడు అని చెప్పి ఇక మాణిక్యమైతే నందినిని చెడమడ తిడతాడు. నందినికి ఏమీ అర్థం కాదు. ఎక్కడ నా అల్లుడు అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంటే ఇక నందిని, చూడు రామలక్ష్మి, మీ నాన్న తాగేసి ఏదేదో మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక్కడ సీత లేడు, మీటింగ్ జరిగింది ఆఫీస్లో, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి నందిని అయితే రామలక్ష్మిని పంపించడానికి ప్రయత్నిస్తుంది. రామలక్ష్మి నందిని వైపు చూస్తూ, ఏయ్ నాకంతా తెలుసు. సీత సార్ని ఇక్కడికి నువ్వు ఏ ఉద్దేశంతో పిలిపించావో అంతా విన్నాను. చెప్తావా లేదా? ఎక్కడ సీతా సార్ అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే నందినికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇంతలో మాణిక్యం, అమ్మా రామలక్ష్మి, అల్లుడు గారు ఈ గదిలో ఉన్నారమ్మా అని చెప్పి ఇక గట్టిగా తలుపుని గుద్దుతూ ఉంటాడు. కానీ లోపల లాక్ వేసుకోవడం వల్ల తలుపు అస్సలు ఓపెన్ అవ్వదు. ఇంతలో హారిక ఆ గదికున్న తాళాన్ని తీసుకొచ్చి ఇవ్వడంతో లాక్ ఓపెన్ చేసి తలుపు తీయడంతో సీత స్పృహలో లేకుండా మంచం మీద పడి ఉంటాడు. ఇక సీతని తీసుకుని అక్కడి నుంచి రామలక్ష్మి మాణిక్యం వెళ్తూ నందినికి, రామలక్ష్మి అయితే, చూడు ఇంతవరకు నువ్వు మా కంపెనీలో ఎట్లాంటి దుర్బుద్ధితో వచ్చావో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు నీ గురించి అంతా తెలిసిపోయింది. అలాగే నువ్వు ఎన్ని చేసినా నా భర్త ముందు నగ్నంగా నిలబడినా నా భర్త చలించడు. ఆయనకి నేనంటే ప్రాణం. అలాగే ఆయన మీద ఉన్న ప్రేమ నాది అట్లాంటిది అని చెప్పి రామలక్ష్మి నందినికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రానున్న ఎపిసోడ్స్లో ఇక నందిని సీతా రామలక్ష్మిలను విడతీయడానికి ఎట్లాంటి ప్రయత్నం చేస్తుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.